దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈరోజు కూడా మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మా పట్ల మీరు చూపించిన ఈ ప్రేమకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి వేగిరపడి లైవ్ ముందు కూర్చున్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని వినుటలో మీ పిల్లలు చూపుతున్న ఈ ఆసక్తి, వింటున్న వాక్య ప్రకారం బ్రతుకుటలోనూ అనేకులను బ్రతికించుటలోనూ కనపరిచి మీరున్న నిత్య రాజ్యానికి చేరువన్నట్లుగా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. పాత నిబంధన గ్రంథాలు, అందులో ముఖ్యంగా ప్రవక్తల గ్రంథాలపైన ఒక అవగాహనను కలిగించేటువంటి ఎపిసోడ్ ఇది. దీని ద్వారా పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవక్తల గ్రంథాలపై ఒక స్పష్టమైన, ఒక సరి అయిన అవగాహన ఏర్పడటమే కాకుండా చరిత్ర గ్రంథాలపై కూడా అవగాహన ఏర్పడుతుంది. కారణం ఏంటంటే, గతంలో పలుమార్లు మీకు చెప్పినట్లుగా ప్రవక్తల గ్రంథాలు అనేవి ప్రత్యేకమైనవేమీ కావు. ఈ ప్రవక్తల గ్రంథాలు అనేవి చరిత్ర గ్రంథాలలో భాగము. అయితే ఈ ప్రవక్తల గ్రంథాలు ఏ ఏ చరిత్రలో భాగమై ఉన్నావో అనే విషయం మనకు అర్థమైతే, ఆ చరిత్రతో పాటు ఈ ప్రవక్తల గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. బైబిల్ అర్థం కాకపోవడం అనేది ఏమీ ఉండదు. అలానే దేవుడు అర్థం కాకుండా దేవుడు దీన్ని వ్రాయించలేదు. ఒకవేళ అర్థం కాకూడదు అనేది దేవుడు ఉద్దేశం అయితే అసలు బైబిల్ను మనకి ఇవ్వవలసిన అవసరతే లేదు. ఆయనేమో నా పిల్లలుగా నా మనసును తెలుసుకోవాలి, నా గురించి ఆలోచించాలి, నా వైపుకు తిరగాలి, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి అని ఆయన ఒకవైపు కోరుకుంటున్నప్పుడు, ఆయన ఆజ్ఞలో అర్థం కానివి అని అనటంలో అర్థమే లేదు. అయితే కొంత కష్టపడాలి, కొంత సాధనం చేయాలి, కొంత అభ్యాసం చేయాలి. అప్పుడు తప్పనిసరిగా అర్థమయ్యేది తప్ప బైబిల్ అర్థం కానిదిగా మాత్రం ఎంత మాత్రమూ ఉండదు. ప్రారంభంలో బైబిల్ అవగాహన కార్యక్రమ ప్రారంభ కాలంలో బైబిల్లోని గ్రంథాల కూర్పు కోసం మాట్లాడాం. అంటే పాత నిబంధనలోని 39 పుస్తకాలను ఎలా వాటిని విడగొట్టారో, ఎలా విభజించారో అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. వీళ్ళతో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? ముందున్నటువంటి 5 గ్రంథాలు, 39 గ్రంథాలలో మొదటి 5 గ్రంథాలను వచ్చి ధర్మశాస్త్రము లేదా ధర్మశాస్త్ర గ్రంథాలుగా, కాండాలుగా చెప్పుకున్నాం. ఆ తర్వాత గ్రంథాలు ఉంటాయి. అంటే యెహోషువ మొదలుకుంటే ఎస్తేరు వరకు వీటిని చరిత్ర గ్రంథాలు అన్నారు. ఆ తర్వాత మధ్యలో మరొక 5 గ్రంథాలు ఉంటాయి. ఆ 5ంటిని కావ్య గ్రంథాలు, సాహిత్య గ్రంథాలు లేదా పద్య గ్రంథాలు ఇలా కూడా పిలవటం జరిగింది. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నావో వాటిని ప్రవక్తల గ్రంథాలుగా మాట్లాడాం. అంటే
ఒక మాటగా ఇలా విడగొట్టడం అనేది ఏదైతే ఉందో, ఇలా విభజించటం కూడా దేవుని చిత్తమై ఉన్నదేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే యెషయా గారు పలికిన ఒక మాట, ఎప్పుడో అంటే ఈ కూర్పుకు ముందు పలికిన మాట. అప్పటికి ఇంకా పరిపూర్ణం కాలేదు పుస్తకాలు. కానీ ఆ కాలానికి యెషయా గారు ఒక అద్భుతమైన మాటను చెప్పటం ఎన్నో మార్లు మనం చదువుకున్నదే. ఈ సందర్భంలో మనం చదువుకోవటం అవసరం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనకు అవసరమైన మాటలు చివరిలో ఉంటాయి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. అంటే భవిష్యత్తులో జరగబోతున్న ఈ కూర్పు, ఈ విడగొట్టడం, ఏ గ్రంథాలకు ఆ గ్రంథాలను విడగొట్టడం. అలా విడగొట్టినప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు విషయం అంతా ఒకే చోట ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా? ఒక మాట చెప్పాను ప్రారంభం. ఈ ప్రవక్తల గ్రంథాలు అనేవి ప్రత్యేకమైనవి కావు. ఇవి ఎందులో భాగం అని చెప్పాను? చరిత్ర గ్రంథాలలో భాగం. అంటే యాక్చువల్గా ఈ చరిత్ర గ్రంథాల ప్రక్కనే ఉండవలసినవి ఏంటన్నమాట? ఈ ప్రవక్తల గ్రంథాలు. కానీ ఇక్కడ యెషయా గారు రాసిన మాట, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట. అంటే ఇప్పుడు చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఈ చరిత్రకు సంబంధించిన ప్రవక్తల ప్రవచనాలను ఎక్కడ చదువుకోవాలి అని అంటే ప్రవక్తల గ్రంథాలను చదువుకోవాలి. లేదా ప్రవక్తల గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు ఈ ప్రవక్తల గ్రంథాలలో మనం చదువుకుంటున్నటువంటి సందర్భము, విషయము ఏదైతే ఉందో ఇది మనకు క్లియర్గా మనకు తెలియాలి. ఎందుకు ఈ ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు, ఏం జరిగింది అనే విషయం మనకు అర్థం కావాలి అని అంటే వెంటనే మరలా మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి? చరిత్రలోనికి మనం వెళ్ళాలి. ఈ విషయాన్ని యెషయా గారు చెప్పిన ఈ మాటలో పెట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎంత చక్కగా ఉంటుందో. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అన్నాడు. నిజంగా బైబిలు చాలా అద్భుతమైన, చాలా మధురమైనటువంటి పుస్తకం అండి బైబిలు. అందుకే భక్తుడు ధ్యానిస్తున్నప్పుడు దావీదు గారు జుంటి తేనె ధారల కంటే కూడా మధురమైనవి నీ మాటలు అన్నాడు ఆయన. ఏంటి అంత స్వీట్నెస్గా ఉంటాయా దేవుని మాటలు? మధురాతి మధురమైనవి అంటుంటారు. నిజమే, 100%. ఇక వెలకట్టే విషయంలోకి వస్తే దావీదు గారే మళ్ళా మాట్లాడుతూ ఆయన, నీ మాటల తండ్రి మేలిమి బంగారు కంటే కూడా కోరదగినవి అంటాడు. స్వచ్ఛమైన బంగారం, మేలిమి బంగారం, దానికంటే కూడా నీ మాటలే కోరదగినవి అన్నాడు. ఏమి ఇవ్వగలవు నీ మాటలకు? వెండ, బంగారమా, సమస్త సంపాదన ఏదిచ్చినా నీ మాటల ముందు అవి ఏ మాత్రం కూడా సరిపోవు అన్నారు. అంత గొప్పవా ముమ్మాటికి. కనుక ప్రియులారా, బైబిల్ ఎప్పుడు అర్థం కాని పుస్తకంగా మాత్రం మీరు ఎప్పుడు కూడా మీరు అనుకోకూడదు. లేదా ఇదొక గజిబిజి గందరగోళమైనటువంటి పుస్తకం అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మీ మనసులోనికి రానివ్వకండి దయచేసి. కాకపోతే దీన్ని అర్థం చేసుకునే ఒక ఫార్ములా అది మనకు తెలియాలే. కానీ ఇక ఆ ఫార్ములా ప్రకారంగా మనం వెళుతున్నప్పుడు అర్థం కాని విషయం అంటూ ఏదీ ఉండదు. సమస్తము చాలా తేటగా, చాలా స్పష్టంగా దేవుడు నీకు కనపరుస్తాడు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, ముందు వాక్యాన్ని నువ్వు ఇష్టపడాలి. నువ్వు వాక్యం అంటే ఇష్టపడాలి. 2, దేవుడు అంటే నువ్వు భయపడాలి. దేవుడు పట్ల నీకున్న భయం, నీకున్న భక్తి, వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, ఆయన మాటలు నీకు అర్థం కావడానికి కారణమవుతాయి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడంటే భయం, ఆయన మాటల పట్ల నీకున్న ఆసక్తి, భక్తి, ఇవి ఆయన మాటలను అర్థం చేయించటంలో నీకు ఉపయోగపడతాయి. ఇవి లేనప్పుడు ఎందుకు నీకు అర్థం కావాలి దేవుని మాటలు? ఎందుకు నీకు అర్థం కావాలి?
దేవుడంటే ఇష్టాన్ని మనం పెంచుకున్నప్పుడు, ఆయన మాటల కోసం కష్టపడుతున్నప్పుడు మనం కూడానండి సహాయం చేయాలి అని అంటే ఎవరికి సహాయం చేస్తాం? సోమరిపోతుకు సహాయం చేయాలంటే ఎవరికైనా మనసు ఒప్పిద్దా? సోమరిపోతులకు సహాయం చేయాలి అని అంటే ఎవరికైనా మనసు ఒప్పుతుందా చెప్పండి? తిరుగుబోతులకు సహాయం చేయాలనిపించిద్దా? త్రాగుబోతులకు సహాయం చేయాలనిపించిద్దా? వీడికి త్రాగుబోతండి, వీడికి సహాయం చేసినా మళ్ళీ వీళ్ళు తాగుతాడండి. వీడు తిరిగిపోతండి, వీడికి ఏదైనా సహాయం చేసినా వీడు తిరుగుబోతుగానే మారిపోతాడండి. వీడు సోమరిపోతండి, వీడికి మనం సహాయం చేస్తే వీడు ఇంకా సోమరిపోతుగా మారిపోతాడండి. మరి ఎవరికండి సహాయం చేయాలనుకుంటారు? కష్టపడేవాడికి సహాయం కావాలండి. మన తండ్రి కూడా ప్రారంభంలో ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి అనుకున్నాడట. ఎందుకు? ఆదాము కష్టంలో ఉన్నాడు, పనిలో ఉన్నాడు కనుక. అంతే కదండి. దేవుడు తాను కలుగజేసిన జంతువులకు, పక్షులకు వాటన్నిటినీ కూడా ఆయన ఎదురుకు రప్పిస్తున్నప్పుడు వాటన్నిటికీ ఆయన ఏం చేస్తున్నాడట? పేర్లు పెట్టే కార్యక్రమంలో ఉన్నాడు. అప్పుడు తోడుండాలి, సహాయం చేయాలి నా కొడుకుకు అనే ఆలోచన తండ్రిలో కలిగింది. అలానే నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా, వాక్యాన్ని నేర్చుకోవాలి అనేటువంటి నీలో ఉన్న ఆశ ఎలాంటిది? అది పేరు కోసం, గొప్పల కోసం, పదవుల కోసం, అధికారాల కోసం వాక్యం నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఒకవేళ మనలో ఉంటే అది కూడా మంచిది కాదు. అది కపటంతో కూడుకుంది. దేవుడు సహాయం చేస్తాడా? ఒకసారి మీరు ఆలోచించండి మీకు మీరుగా. కనుక దేవుడు సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు రావాలి నీ విషయంలో అంటే ముందు నీ హృదయం ఆయన ఎదుట యథార్థమైనదిగా, కల్మషం లేనిదిగా, కపటము లేనిదిగా ఉండాలి. అప్పుడు ప్రతి విషయాన్ని తేటగా నీ కళ్ళ ముందు ఆయన బయలుపరుస్తాడు. ఓకే, ప్రవక్తల గ్రంథాలు ఎలా చదివితే అర్థమవుతాయి, అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ప్రవక్తల గ్రంథాల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ప్రవక్తల గ్రంథాలను కానీ ఇప్పుడు మనం విభజించుకున్న ఈ విభజనలో ఎన్ని గ్రంథాలు వచ్చాయి మనకు లెక్కలోకి? 17 కదా. ఎక్కడి నుంచి 17 గ్రంథాలు? యెషయా గారు మొదలుకుంటే కదా. యెషయా గ్రంథం మొదలుకుంటే మలాకీ గ్రంథం వరకు, అంతే కదండి. యెషయా మొదలుకుంటే మలాకీ వరకు మొత్తంగా ఎన్ని గ్రంథాలు అవుతాయి? 17 గ్రంథాలు అవుతాయి. అయితే ఈ 17 గ్రంథాలను ఏ చరిత్రలో ఏ సందర్భాలతో కలిపి మనం చదువుకోవాలి. ఈ లింక్ మనకు తెలియకపోతే, ఈ బాండ్ లేదా ఈ బంధం మనకు అర్థం కాకపోతే ఏమవుతుందనంటే, ఈ ప్రవక్త ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడండి, ఈ ప్రవక్త ఎందుకండి ఇలా రాస్తున్నాడు అర్థం అవుదండి. ఈ ప్రవక్త ఇలా ప్రవచించటంలో, ఇలా మాట్లాడటంలో, ఇలా గద్దించడంలో, ఈ పదప్రయోగాలు చేయటం వెనుక జరిగినటువంటి హిస్టరీ మనకు తెలియాలి అని అంటే హిస్టరీలోకి వెళితేనే కానీ తెలియదు కదా. రైట్. ఇప్పుడు మనం ఈ 17 గ్రంథాలు, రైట్, ఈ 17 గ్రంథాలను కూడా మరలా మనం కొన్ని భాగాలుగా మనం విడగొట్టుకోవాలి. ఈ 17 గ్రంథాలు ఎందుకంటే కంప్లీట్గానండి ఈ 17 గ్రంథాలు మరలా అన్నీ ఒకరి కొరకు వ్రాయబడిన గ్రంథాలు కాదు. ఈ 17 మంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రవక్తల గ్రంథాలు అన్నీ కూడా ఒకరి కోసమే వ్రాయబడినవి కాదు. అదేంటి? నిజం. ఇందులో కొన్ని యూదుల కొరకు, మరికొన్ని ఇశ్రాయేలుల కొరకు, మరికొన్ని అష్షూరీయుల కొరకు, మరొకటి ఎదోమీయుల కొరకు, ఇలా ఈ 17 కూడా మరలా మనం ఇలా ఏమంటారు విడగొట్టి మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ముందుగా యూదుల కొరకు వ్రాయబడిన గ్రంథాలు ఎన్ని? యూదుల కొరకు ప్రత్యేకంగా వ్రాయబడిన గ్రంథాలు 17 గ్రంథాలలో 12 గ్రంథాలు యూదుల కొరకు చెప్పినాయి. 17లో 12 గ్రంథాలు యూదులను ఉద్దేశించి వ్రాయబడిన గ్రంథాలు. మరలా క్వశ్చన్ చెప్పమంటారా? ఈ 12ను కూడా మరలా 3గా విడగొడతాను. ఈ 12ను కూడా మరలా 3 భాగాలుగా చేయాలి. ఎలా చేయాలి అని అంటే, ఎందుకంటే మనకు అర్థం కావాలంటే ఈ తెలియాలి. ఈ క్లూ మనకు ఇది తెలియకపోతేనండి మీరు ఎన్నిసార్లు చదువుకోండి అర్థమవుదు.
ఇంతకీ మరి 12 ఏంటి? ముందు ఇది కూడా తెలియాలి కదా. ఈ 12 గ్రంథాలు ఏమిటి అనేది మీకు తెలియాలి అని అంటే 12 చెప్పండిలే కానీ 17లో 5 తీసేస్తే మిగతా అన్ని వాళ్ళవే అంటే అయిపోతుంది మీకు, అంతే కదా. రైట్. ఈ 12 ఏమిటి అంటే ఈ 17లో యోనా తీసేయండి 1, 2 నహూము తీసేయండి, 3 ఓబద్య తీసేయండి, 4 ఆమోసు తీసేయండి, 5 హోషేయ తీసేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ 5 తీసేశారు కదా. ఈ 5 తీయగా మిగిలిన 12 గ్రంథాలు ఏవైతే ఉన్నావో ఆ 12 గ్రంథాలు ఎవరి కొరకు వ్రాయబడిన గ్రంథాలు అన్నప్పుడు అవన్నీ కూడా యూదుల కొరకు వ్రాయబడినవి. అమ్మయ్య. ఓకే, రైట్. ఇప్పుడు మరలా ఈ 12ని మరలా 3గా చేయాలి అన్నాను కదా నేను. ఇప్పుడు ఈ 3గా ఎలా అండి విడగొట్టటము అని అంటే ఈ 3 వీటిని విడగొట్టే విధానం ఏంటంటే చెరకు ముందు గ్రంథాలు, చెరలో గ్రంథాలు, చెర తర్వాత గ్రంథాలు. అయితే చెరకు ముందు గ్రంథాలు ఏమిటి? చెరకు ముందు గ్రంథాలు ఎన్ని ముందు? చెరకు ముందు ఈ 12 గ్రంథాలలో చెరకు ముందున్న గ్రంథాలు 7. చెరకు ముందున్న గ్రంథాలు 7, చెరలో గ్రంథాలు 2, చెర తర్వాత గ్రంథాలు 3. ఓకే కదా. 7, 2, 3 మొత్తంగా ఎన్ని? 12. ఇప్పుడు చెరకు ముందున్న 7 గ్రంథాలు ఏమిటి? నెక్స్ట్ ప్రశ్న అదే కదా మరలా మీకు వచ్చేది. చెరకు ముందున్న 7 గ్రంథాలు ఏమిటండి అనే మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే యెషయా గ్రంథం 1, ఇర్మియా గ్రంథము 2, విలాపవాక్యములు 3, యోవేలు గ్రంథం 4, జెఫన్యా 5, హబకుక్కు 6, మీకా 7. ఓకేనా. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 7 గ్రంథాలు ఏవైతే ఉన్నావో ఈ 7 గ్రంథాలు చెరకు ముందున్న గ్రంథాలు. ఇది మనకు అంటే మీరు ఏ గ్రంథం చదువుతున్నారు, ఈ గ్రంథం మీరు చదువుతున్నప్పుడు వెంటనే మీరు మనసులో ఏమనుకొని మీరు చదువుకోవాలి? ఓహో, ఇది చెరకు ముందున్న గ్రంథం అన్నమాట. ఆ విషయం మీకు అర్థమైతేనే అందులో ఉన్న విషయం మీకు తెలుస్తుందండి. అందుకోసం ఈ విషయం చెప్తున్నాను. చెరకు ముందు, చెర అంటే ఏంటని మళ్ళీ క్వశ్చన్ మార్క్తో మీరు చూడకండి దయచేసి. చెర అంటే బబులోను చెరలోనికి వెళ్ళక మునుపు, యూదులు బబులోను చెరలోనికి వెళ్ళక మునుపు అంటే బిఫోర్ 586 లేదా 585, అంతే కదా. బీసీ, క్రీస్తుకు పూర్వం 586కు ముందు రాయబడిన గ్రంథాలు. ఎందుకంటే 586లో యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు కదా. కనుక చెరకు ముందు గ్రంథాలు అనగానే 586కు ముందు రాయబడిన గ్రంథాలు. ఎన్ని గ్రంథాలు? 7. అవేంటో చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ రెండోది ఏమనుకున్నాము? చెరలో గ్రంథాలు అనుకున్నాం కదా. చెరలో అనగానే బబులోను చెరకు వెళ్ళిన తర్వాత బబులోనులో చెరలో ఉంటున్న సమయంలో రాయబడిన గ్రంథాలు. మరి చెరలో వ్రాయబడినటువంటి గ్రంథాలు 2 గ్రంథాలు. అందులో 1 యెహెజ్కేలు, 2 దానియేలు. అంటే చెరలో ఉంటుండగా యెహెజ్కేలు గారికి దేవుడు దర్శనము ద్వారా చూపించి వ్రాయించినటువంటి గ్రంథం యెహెజ్కేలు. అలానే దానియేలు కూడా. చెర తర్వాత 3 గ్రంథాలు. అంటే వాళ్ళు బబులోను చెరలో నుంచి మరలా యూదయ లేదా యెరూషలేమునకు వచ్చిన తర్వాత 3 గ్రంథాలు వ్రాయబడ్డాయి. ఆఖరి గ్రంథాలు అవే హగ్గయి, జకర్యా, మలాకి. ఈ 3 గ్రంథాలుతో బైబిల్ అనేది లేదా పాత నిబంధన లేదా ప్రవక్తల గ్రంథాలు సంపూర్ణం అవటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మరలా ప్రశ్న, మరి ఈ గ్రంథాలను ఎలా మనం చదువుకోవటం, ఎలా అర్థం చేసుకోవటం? అదే కదా మన పాఠం. ఇప్పటికీ మీకు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించే వాళ్ళకి ఇప్పటికే ఇప్పుడు నేను విభజించిన లేదా విడగొట్టినటువంటి ఈ దీనితోనే వాటిపైన ఒక అవగాహన మీకు ఇప్పటికీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనం ఇశ్రాయేలు రాజుల చరిత్రలు మనం మాట్లాడుకున్నాం, యూదా రాజుల చరిత్రలు మనం మాట్లాడేసుకున్నాం. కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళ చెరలోనికి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్న విషయాలు కదా.
కనుక ఇప్పుడు నేను చేసినటువంటి ఈ విభజన ఏదైతే ఉందో దీనిని బట్టి ఇప్పటికీ కొంతమందికి ఒక అవగాహన, ఒక క్లారిటీ అనేది మీకు వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నో ప్రాబ్లం. అయినా మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు, అదే కదా మన టాపిక్ అంతా కూడా. రైట్. ఇప్పుడు చెరకు ముందున్నటువంటి ఈ గ్రంథాల గురించినటువంటి వివరంలోనికి మనం వెళ్ళిపోదాం. మనం ముందు యెషయా అనుకున్నాం, ఇర్మియా, విలాపవాక్యములు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ఈ ప్రవక్తల గ్రంథాలు లేదా ప్రవచించిన ఈ ప్రవక్తలు లేదా ప్రవక్తల గ్రంథాలు కొన్ని అన్నీ కూడా ఒకే కాలములో వ్రాయబడటం మూలాన విషయం అనేది సుమారుగా ఒకే విధంగా ఉండటం అనేది మనం చూస్తుంటాం. ఎందుకంటే సమకాలీన ప్రవక్తలు అన్నప్పుడు ఆ కాలములో జరిగిన పరిస్థితులు ఎవరు చెప్పినా అలానే ఉంటాయి, ఎవరు రాసినా అలానే ఉంటాయి. ఉదాహరణ మీకు చెప్పాలి అని అంటే యెషయా గారు ఉన్నారు, మీకా గారు ఉంటారు. యెషయా గారు కానీ మీకా గారు కానీ వీళ్ళిద్దరూ కూడా సమకాలీన ప్రవక్తలు. అలానే ఆమోసు గారు కానీ హోషేయ గారు కానీ వాళ్ళు ఆ ఇశ్రాయేలులకు ప్రవక్తల గ్రంథాలుగా మనకు కనబడుతుంటాయి. వాళ్ళు సమకాలీన ప్రవక్తలు. అందుకే వారు చెప్పినటువంటి రాసినటువంటి గ్రంథాలలో విషయాలు అనేవి ఏమంటారు అంటే ఒకే విధంగా, అంటే విషయాలు ఆ సందర్భాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎస్పెషల్ మెయిన్ ఏంటంటేనండి, యూదులైనా ఇశ్రాయేలీలైనా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటంటే వాళ్ళంతా కూడా విగ్రహారాధన వైపుకు మరలటం, వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉండటం, అలానే అవినీతి పరులుగా వాళ్ళు మారిపోవటం, పేదలైన వారి పట్ల కనికరము లేకుండా, కరుణ లేకుండా వారి పట్ల అమానుష్యంగా ప్రవర్తిస్తూ ఉండటం, మీరు మార్చుకోండి అని వాళ్ళు హెచ్చరిస్తూ ఉండటం, ఇవే మనకు కనబడుతూ ఉంటాయి. అంటే యెషయా గారు చెప్తున్నా లేదా మీకా గారు మాట్లాడుతున్నా ఇవే విషయాలు ఉంటాయి. మీకు యెషయా ప్రవక్త గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. అలానే మీకా గ్రంథాన్ని మీరు చూసినా కానీ ఇక్కడ యెషయా గారు యెషయా గ్రంథంలో రాసినటువంటి విషయాలలో ఏంటంటే ప్రజలంతా కూడా విగ్రహారాధన వైపుకు తిరిగిపోయారు, మీరు దేవుని మీదకే మీరు తిరుగుబాటు చేస్తున్నారు, ఆ తర్వాత న్యాయం జరగవలసిన చోట అన్యాయం జరుగుతుంది నాకు కనబడుతూ ఉంది, అందరూ కూడా ఆ లంచం పుచ్చుకొని ఆ అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు అనేటువంటి వాటితో ప్రారంభమవుతుంది యెషయా గ్రంథం చెప్పిన విషయాలతో. మీకా గ్రంథానికి వెళ్ళేటప్పటికి మీకా గారు కూడా అదే విషయం కానీ చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీకా గ్రంథానికి వెళ్ళేటప్పటికండి 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన, భక్తుడు అనేవాడు దేశంలో ఒక్కడు కూడా లేడు అనే ఒక మాట మీకా గారు చెప్పడం అనేది మనకు కనబడుతుంది 7వ అధ్యాయంలో. దేశములో భక్తుడు దేశములో లేకపోయాను అన్నాడు. అంటే అందరూ కూడా ఎలా అయిపోయారు అని అంటే అందరూ దొంగలుగా, హంతకులుగా, మోసగాండ్రుగా అందరూ ఇలానే మారిపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకా గారు మాట్లాడుతున్నది ఇక్కడ యెషయా గారు మాట్లాడుతుంది మ్యాచ్ అవుతుంది కదా. ఎందుకు మ్యాచ్ అవుతుంది అంటే మరి ఇద్దరు ఒకే కాలంలో ఉన్నప్పుడు ఒకే పరిస్థితులు కదా, కనుక వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకే విధంగా ఉంటాయి. అందుకే యెషయా గ్రంథం కానీ మీకా గ్రంథం కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నప్పుడు ఒకే విధంగా మనకు కనబడుతుంటాయి. రైట్. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఏ గ్రంథం ఏ చరిత్రను బేస్ చేసుకొని రాయబడింది అనేది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు కదా, అంతే కదా. మన పాఠం మనం ఎందులోకి వెళ్ళాలి, ఈ ప్రవక్తల గ్రంథాలు ఏ చరిత్రలో భాగము అనేది మనకు తెలియాలి, వాటితో మనం లింక్ చేసుకొని మనం చదువుకోవాలి అని ఒక మాట చెప్పాను. ఇది మనకు తెలియాలి అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రంథం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు 12 గ్రంథాలు వచ్చేసి యూదుల కోసం అని చెప్పాం కదా, చెరకు ముందు 7, చెరలో 2, తర్వాత 3 అని. మరి తర్వాత ఉన్నటువంటి మిగతా 5 గ్రంథాలు పరిస్థితి ఏంటి అని ఒక ప్రశ్న మీకు వస్తుంది కనుక, మిగతా 5 గ్రంథాలు ఏంటంటే అందులో 2 గ్రంథాలు వచ్చేసండి కేవలం ఇశ్రాయేల్ కోసం చెప్పబడిన గ్రంథాలు. అవేంటంటే ఆమోసు గ్రంథం, హోషేయ గ్రంథం. అంటే ఆమోసు ప్రవక్త, హోషేయ ప్రవక్త వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలీల మధ్యకు వెళ్ళి ఇశ్రాయేలుకు ప్రవక్తలుగా వాళ్ళకి ప్రవచనాలు చెప్పారు. ఇక మరొక 2 గ్రంథాలు వచ్చేసి అష్షూరీయుల కోసం చెప్పినటువంటి గ్రంథాలుగా మనకు కనబడతాయి, నినెవే పట్టణం కోసం. అందులో యోనా గారు మనకు కనబడతారు. ముందుగా యోనా గారు వెళ్ళి ప్రకటించిన తర్వాత నినెవే పట్టణం, ఆ రోజు వాళ్ళు అంతా కూడా తమ దుర్మార్గతను విడిచిపెట్టి మారటం వలన ఆ రోజు నినెవే పట్టణం మీదకి రావాల్సినటువంటి కీడును దేవుడు ఆపేశాడు, శిక్షను.
కానీ యోనా ప్రకటించిన తర్వాత మరలా 100 ఏళ్ళకు కానీ మరలా నినివే పట్టణం చాలా ఘోరంగా, చాలా భయంకరంగా మారిపోయి చాలా అవినీతిలో, అక్రమాలతో కూరుకొని నిండిపోయి దేవునికి చాలా విరోధులుగా మారిపోయినటువంటి పరిస్థితి నినివేది. ఆ సమయంలో నహుమును పంపాడు. నహుము ద్వారా వాళ్ళ భవిష్యత్తును చెప్పించేశాడు. అంటే ఈ యోనా, ఈ నహుము వీళ్ళిద్దరూ కూడా నినివే పట్టణపు భవిష్యత్తుల కోసం, నినివే ప్రజల కోసం చెప్పినటువంటి ప్రవక్తలుగా కనబడతారు. ఇక ఒకే ఒక ప్రవక్త ఆయన ఓబద్షా. ఈ ఓబద్షా ఎదోమీల నాశనం కోసం ఆయన చెప్పడం అనేది మనకు కనబడుతుంది. ఎదోమీలు అంటే ఏషావు సంతానం. ఓబద్షా గ్రంథం కదా, ఓబద్షా ప్రవక్త గ్రంథం ఒకే ఒక అధ్యాయం, చాలా చిన్నది. కానీ అందులో ఏం చెప్పాడు అని అంటే కంప్లీట్గా ఎదోము మీరు కూడా నాశనం అయిపోతారు అన్నాడు. ఇంతకు వాళ్ళకు చెప్తున్నప్పుడు ఏం చెప్తాడు అని అంటే వీళ్ళు బబులోనుకు యూదులను అప్పగిస్తాడు కదా, బబులోనుకు యూదులను అప్పగించినటువంటి సమయంలో ప్రక్కనే ఉన్నటువంటి ఎదోమీయులు బబులోనీయులు వచ్చి ఏదో యూదుల మీద దాడి చేస్తున్నప్పుడు వారు పారిపోతూ ఉంటే, వారి ఖడ్గానికి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే వారిని పట్టి మరీ వీళ్ళకి అప్పగించారట చంపమని చెప్పి. ఎవరికి? ఈ బబులోనీయులకు. అంటే ఎదోమీయులకు యూదుల మీద ఎంత కోపం, ఎంత పగుండాలి వాళ్ళకు. లేదంటే వాడేదో దేశం మీదకి దాడి చేస్తుంటే, వాడేదో ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంటే వాడిని పట్టి మరీ వీళ్ళకి అప్పగించడం అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అది. రెండవది ఏంటంటే వాళ్ళకంత నాశనం జరుగుతుంటే, యెరూషలేము నాశనం జరిగిపోతూ ఉంటే ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ చాలా ఆనందపడ్డారట, చాలా సంతోషపడ్డారట. ఎవరంటే ఎదోమీయులు. అప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు నాయన, మీ వీళ్ళ పరిస్థితి ఇంతకంటే భయంకరంగా ఉంటుందని ఆ సందర్భంలో చెప్పిందే ఎదోము ప్రవక్త, ఎదోము ప్రవచనం ఓబద్షా ద్వారా. అంటే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఇది జరిగిన తర్వాత, ఏది ఈ బబులోను దాడి యూదుల మీద జరిగిన తర్వాత చెప్పినటువంటి గ్రంథంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి మనం ఈ యూదుల 12 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వారి కోసం చెప్పబడిన గ్రంథాలు ఒక్కొక్కటి ఏ ఏ రాజుల కాలముల్లో వీళ్ళు ప్రవచించారో అన్న విషయాన్ని మనకు తెలిస్తే ఆ రాజుల కాలములో ఉన్న సందర్భాలను చదువుతూ దేన్ని చదువుకోవాలి? అప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి మనం ఇక ఆల్మోస్ట్ అంటే దాదాపుగా ఎలా ఉంటాయంటే ప్రవక్తల గ్రంథాలు ప్రారంభంలోనే వీళ్ళు ఏ రాజుల కాలములో వీళ్ళు ప్రవచిస్తున్నారో అనే విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా వ్రాయబడుతుంది. మీరు గమనించారో లేదో, మీరు ఏ ప్రవక్త గ్రంథాన్ని చదువుతున్నా ఆల్మోస్ట్ ఏంటంటే వారు ఏ రాజుల కాలములో వారికి యెహోవా వాక్కు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడించిందో అన్న విషయం ఆల్మోస్ట్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. యోవేలు ప్రవక్త ప్రవచన విషయంలో మాత్రం అండి ఏ రాజు ప్రస్తావన మనకి యోవేలు గ్రంథంలో కనపడదు. మళ్ళీ చెప్తున్నాను, యోవేలు యొక్క గ్రంథంలో, యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనంలో ఆయన ఏ కాలములో ఉండి ప్రవచిస్తున్నాడు, ఏ రాజు కాలానికి చెందినవాడు అనే విషయం మాత్రం యోవేలు గ్రంథంలో మనకు కనబడదు. అయితే ఈ విషయంలో చాలామంది అభిప్రాయాలు, పండితుల అభిప్రాయాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఏది ఏవైనా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రవక్తల గ్రంథాలలో అన్నిటికన్నా ముందుగా వ్రాయబడిన గ్రంథం యోవేలు గ్రంథము అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నటువంటి విషయం. ప్రవక్తల గ్రంథాలలో అన్ని గ్రంథాల కన్నా ముందుగా ప్రవక్తల గ్రంథాల కోసం ముందుగా వ్రాయబడినటువంటి గ్రంథం యోవేలు గ్రంథం. సుమారుగా ఇది 800 క్రీస్తుకు పూర్వం 800 కాలంలో ఈ యోవేలు ప్రవచనం అనేది వ్రాయబడింది. అంటే ముందు ప్రవక్తలు లేరా అంటే ఉన్నారు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, చాలామంది ప్రవక్తలు ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా ఓరల్ ప్రాఫిట్స్గానే కనబడతారు మనకు. ఓరల్ ప్రాఫిట్స్ అంటే కేవలం చెప్పారే తప్ప వాటిని వాళ్ళు వ్రాయలేదు. మీకు తెలుసు కదా, సొలొమోను వరకు రాజ్యం ఒకటిగా ఉంది. సుమారు క్రీస్తుకు పూర్వం 930, సుమారు క్రీస్తుకు పూర్వం 930వ సంవత్సరము వరకు ఒకటిగా ఉన్న రాజ్యం. ఆ తర్వాత ఏమైపోయిందనంటే డివైడ్ అయిపోయింది. రెహబాము కాలంలో రాజ్యం 2గా విడిపోవటం మనకు కనబడుతుంది. అప్పుడు రాజ్యం 2గా విడిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఆరాధనా స్థలాలు వీళ్ళవే, వారి ఆరాధనా స్థలాలు వాళ్ళవే.
వాడు ఆ రాజ్యం విడిపోయిన తర్వాత యెరోబాము అనేవాడు, మొదటి యెరోబాము, వాడు చేసిన పని రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నాం అనుకుంటున్నాను. దానిలో ఒక దూడను, అలానే బేతేలులో ఒక దూడను పెట్టించేసి ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపుకు మళ్ళించేశాడు. అలానే వాళ్ళకు సపరేట్ రాజధాని, వీళ్ళకు ప్రత్యేకమైన రాజధాని అని వేరు వేరు. అలానే ప్రవక్తలు కూడా మనం చూస్తుంటే ఎస్పెషల్లీ ఇశ్రాయేలీలలో ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల వారిలో ఎక్కువ మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టుగా మనం చదువుకుంటే, ఎక్కువ మంది అబద్ధ ప్రవక్తలు వారి మధ్య. అయితే వారికి ప్రత్యేకంగా ప్రవచనలు చెప్పిన వారిలో ఏలియా గారు కనబడతారు, పెద్ద ప్రవక్త ఎలీషా గారు మనకు కనబడుతుంటారు. కానీ వారు మాట్లాడిన మాటలు మాత్రం, వారు చెప్పిన ప్రవచనాలు మాత్రం గ్రంథస్థం కాలేదు, ఓకే, లిఖించబడలేదు. అందుకే వారిని ఓరల్ ప్రాఫిట్స్ అన్నారు. అయితే మొట్టమొదటగా యోవేలు గారి నుంచి వ్రాయడం అనేది ప్రారంభమైంది. యోవేలు గారి యొద్ద నుంచి వ్రాయడం ప్రారంభమైంది. ఇక యోవేలు తర్వాత నెక్స్ట్గా మనకు కనిపించేటువంటి ప్రవక్త గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథం అండి. ఇప్పుడు ఒకసారి మనం ఇక యెషయా గ్రంథం నుంచి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం నుంచి మనం చూస్తుంటే, మరి యెషయా గ్రంథాన్ని ఏ చరిత్రతో మనం కలిపి మనం చదువుకోవాలి అనేటువంటి ప్రశ్నకు యెషయా గ్రంథం ప్రారంభంలోనే మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడు యెషయాకు కలిగినటువంటి దర్శనము అని రాయబడింది. అంటే ఇక్కడ యెషయా గారు ఎవరి కాలములో ఆయన ప్రవచనాలు చెప్పాడు అంటే, ఇప్పుడు చెప్పిన ఈ రాజులకు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అంటే ఈ రాజుల చరిత్రతో సంబంధం ఉన్నటువంటి పుస్తకం ఏంటన్నమాట? యెషయా. ఓకేనా? ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాజుల చరిత్రతో సంబంధం కలిగినటువంటి గ్రంథం ఏంటంటే ప్రవక్తల గ్రంథం యెషయా గ్రంథం. అలా అని యెషయా గ్రంథం ఒక్కటేనా? కాదు. యెషయా గ్రంథముతో పాటు మీకా గ్రంథము కూడా అదే రాజుల కాలంలో. ఇప్పుడు ఆ మాట కూడా మనం చూస్తే, ఇప్పుడు మీకా గ్రంథానికి వెళ్దాం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, చూసారా, యోతాము, ఆహాజు, హిజ్కియా అంటే సేమ్ కదా. యెషయా గారు కూడా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా సేమ్. అంటే యెషయా గారు ఏ రాజులకు అంటే ఏ రాజుల కాలంలో ప్రవచనాలు చెప్పాడో మీకా గారు కూడా అదే రాజుల కాలంలో ప్రవచనాలు చెప్పాడు అని అంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల చరిత్రతో పాటు మనం చదువుకోవలసిన ప్రవక్తల గ్రంథాలు ఏమిటి అంటే యెషయా గ్రంథం, మీకా గ్రంథం. కనుక ఆ రాజుల చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఆ రాజుల కాలములో ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ఉన్న ప్రజలకు ఏం చెప్పమన్నాడు, ఏం చెబితే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటి అనేకమైన విషయాలు మనకు తెలియాలి అని అంటే అక్కడ రాజుల చరిత్రను చదువుకుంటూ వెంటనే మనం ఈ యెషయా, మీకా గ్రంథాలలోనికి మనం రాగలిగినప్పుడు అప్పుడు మనకు యెషయా, మీకాలో ఎందుకు యెషయా గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మీకా గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా ప్రవచనాలు చెప్పారు అంటే, ఆ రాజుల కాలంలో రాజులు ఇలా తప్పు చేస్తున్నారు, ఆ రాజులు చేసేటువంటి తప్పులను బట్టి ప్రజలు కూడా ఇలా పాడైపోయారనమాట. అందుకే యెషయా గారు ఇలా కఠినంగా మాట్లాడా, అందుకే మీకా గారు ఇంత కఠినంగా ఆయన ప్రవచిస్తున్నాడా అన్న విషయాలు కానీ మనకు అర్థం కావు. అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి. కొంచెం కష్టంగా ఉండొచ్చు, అయినా మళ్ళీ మీరు విన్నారనుకోండి చాలా క్లియర్గా, చాలా తేటగా ఉంటుందండి. మొదటిసారి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ మీరు మరొక్కసారి మీరు వినగలిగితే లైఫ్లో మళ్ళీ మీకు వినవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోతుంది కనుక, మనసులోనికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు యెషయా గ్రంథం అయిపోయింది, మనకు మీకా గ్రంథం అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు ఇర్మియా.
విలాపవాక్యాలు నేను ముందే చెప్పేస్తున్నాను. ఇర్మియా, విలాపవాక్యములు, జెఫన్యా, హబక్కుక్కు, అలానే అంతే. ఈ 4 గ్రంథాలండి ముఖ్యంగా. వీటిని కూడా చెరకు ముందున్న గ్రంథాలు కదా, చెప్పాను కదా. చెరకు ముందు ఉన్నటువంటి 7 గ్రంథాలు కదా, చెరకు ముందు 7 గ్రంథాలు కదండి. యెషయా గ్రంథం ఏంటి? చెరకు ముందున్న గ్రంథమే కదా, చెప్పాను కదా. అలానే చెరకు ముందున్నటువంటి గ్రంథాలలో ఇంకా ఇర్మియా ఒకటి, విలాపవాక్యములు, అలానే ఏమనుకున్నాం ఆ తర్వాత ఇంకా జెఫన్యా, హబక్కుక్కు. ఓకే కదా. ఇప్పుడు ఆల్రెడీ యెషయా, మీకా 2 కలిపితే 6 అయిపోయాయి, యోవేలుతో కలుపుకుంటే 7 అయిపోయాయి. కనుక ఇప్పుడు ఈ రాజుల తర్వాత ఏ రాజులు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే హిజ్కియా తర్వాత హిజ్కియా కొడుకుగా మనష్షే వస్తాడు కదా, యూదారాజు మనష్షే వస్తాడు కదా. మనష్షేనే కదా మన యెషయా గారిని చంపించేశారు రంపముతో అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ రాజు చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి ప్రవక్త మనకు ఇర్మియాగా మనకు కనబడతాడు. ఇర్మియా గారి సమకాలీనటువంటి ప్రవక్తలే ఇప్పుడు చెప్పుకున్న జెఫన్యా గారు కావచ్చు, హబక్కుక్కు గారు కానివ్వండి. ఓకేనా. వీళ్ళిద్దరూ కూడా ఇర్మియా గారితో పాటు ఉన్నటువంటి ప్రవక్తలు. సేమ్ హబక్కుక్కు, సేమ్ అదే కాలం. ఇర్మియా, హబక్కుక్కు, జెఫన్యా, విలాపవాక్యములు కూడా ఇర్మియా గారే రాశారు కదా. ఇంకొక విషయం చెప్పమంటారండి, ప్రవక్తలు కూడా అంటే చాలా బాధపడేవారు, చాలా దుఃఖపడేవారు, చాలా ఏడ్చేవారు. కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా ఇటువంటి భయంకరమైన శాపాలు, శిక్షలు వారి ప్రజలకు రాబోతున్నాయని వాళ్ళు చెప్పవలసి వచ్చినప్పుడు చాలా బాధపడేవారు. యెషయా గారు కూడా చాలా బాధపడ్డారండి. ఏజ్కేల్ గారు, ఏజ్కేల్ గారు అయితే ఎంత బాధపడ్డారో మన ఏజ్కేల్ చరిత్రలో చూసుకున్నాం. ఇక ఇర్మియా గారికి ఉన్నటువంటి మరొక పేరేంటో కూడా మనం తెలుసు కదండి. విలపించు ప్రవక్త, కన్నీటి ప్రవక్త. విలపించాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, బాధపడ్డాడు. ఇర్మియా గారి జీవితం అండి. ఎందుకండి అని అంటే, అయ్యో మీరు మారండారా, మీరు మారండి, దేవుని వైపు తిరగండి, దేవుని వేడుకోనండి, ఉపవాసం ఉండండి, దాన్ని క్షమాపణ కోరుకోండి, తగ్గించుకోండి, ఆయన ఇచ్చేటువంటి శిక్షకు మీరు ఎదురు తిరగండి అని ఎన్ని మాటలు చెప్పాడండి ఇర్మియా గారు. సుమారుగానండి ఇర్మియా గారు చెప్పినవి జెఫన్యా గారు చెప్పినవి హబక్కుక్కు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గ్రంథాలు, ఇర్మియా గ్రంథం కావచ్చు, విలాపవాక్యములు కానివ్వండి, ఇటు వచ్చేసి జెఫన్యా కానీ హబక్కుక్కు కానీ, ఆల్మోస్ట్ ఇక మరికొద్ది రోజుల్లో బబులోను రాజు వచ్చేసి ముట్టడి వేస్తాడు. ఇక యెరూషలేమును బబులోను రాజు మరికొన్ని దినాలలో ముట్టడి వేయబోతున్నాడు అనగా దానికి ముందుగా చెప్పబడినటువంటి, దానికి ముందుగా ప్రవచించబడిన గ్రంథాలే ఇవి. ఎందుకంటే జెఫన్యా ఎలా మాట్లాడుతున్నాడు తెలియాలి అంటే, చెరకు ముందు అంటే బబులోను దాడికి ముందుగా మాట్లాడుతున్న మాటలు అన్నమాట. ఫైనల్ వార్నింగ్స్ అనమాట. ఇంకా అవి హబక్కు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే హబక్కు గారి ద్వారా కూడా చివరిసారిగా దేవుడు చెప్పిస్తున్నాడు. ఇంకా అంటే బబులోను దాడికి ముందు ఆ బబులోను దాడి ఎలా ఉండబోతుంది, దానిలో మీరు ఎలా నష్టపోబోతున్నారు, దేవుని శిక్ష ఎలా అమలు కాబోతుంది, ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా అంతే కదా. ఆ తర్వాత మనం చూస్తుంటే ఇంకా ఇర్మియా, విలాపవాక్యంలో హబక్కుక్కు, జెఫన్యా ఇవన్నీ కూడా చెరకు ముందున్నటువంటి గ్రంథాలు. అంటే ఇప్పుడు మనష్షే తర్వాత వచ్చిన రాజులు ఎవరు? ఇంకా మనష్షే తర్వాత ప్రముఖంగా మనం చెప్పుకోవాలంటే యోషియా ముఖ్యమైన వాడు కదా. యోషియా చాలా సంవత్సరాలు పాలిస్తాడు. ఆయన కూడా పాపం అనవసరమైనటువంటి ఏమంటారంటే యోషియా గారు తనకు పట్టని జగడంలోనికి వెళ్ళాడండి. ఆయన చరిత్ర చెప్పుకున్నాం గుర్తుందో లేదో. వాస్తవానికి ఏంటంటే వాడు ఎవడో ఫరోనెకోనే కదా. ఆ కర్కమిష్ అనేటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి యుద్ధానికి వీడు వెళ్ళిపోతుంటే, ఇతని ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అని ఇతను అడ్డు తిరుగుతాడు యోషియా గారు. అప్పటికి పాపం చెప్తాడు, ఏమయ్యా నీకు ఆయన పిచ్చికని పట్టిందా, నేను నీ జోలికి రాను, నేను నీ దేశం మీదకి రాను, నీతో నాకు పని ఏంటి, నాకు ఆ కర్కమిష్లో నేను యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు అనవసరంగా నాకు మధ్యలో అడ్డుకొని నన్ను ఆటంకపరిచి అనవసరంగా నువ్వు దెబ్బైపోకూడదు అని చెప్తాడు. ఎవరు? ఫరోనెకో మంచిగా చెప్తాడు ఐగుప్తు రాజు. అయినా వెళ్ళలేదు. వెళ్ళకుండా వెళతాడు, ఏమంటే యుద్ధంలో చనిపోతాడు ఫరోనెకో చేతిలో యోషియా. ఇంకా ఆయన కుమారులేక తర్వాత వచ్చినటువంటి యెహోయాహాజు కానీ, యెహోయాకీము కానీ, యాకీను కానీ, సిద్కియా కానీ వీళ్ళంతా కూడా తన కుమారులు కదా. అంటే యోషియా గారి కాలము నుండి ప్రవచించిన ప్రవక్త ఎవరు అంటే ఇర్మియా గారు. అంటే ఇప్పుడు ఇర్మియా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అలానే ఇర్మియా గ్రంథముతో పాటు జెఫన్యాతో పాటు హబక్కుక్కు, ఈ గ్రంథాలను మీరు చదువుతున్నప్పుడు ఏ చరిత్ర పైన బేస్ అవ్వాలి అని అంటే ఇప్పుడు చెప్పిన యోషియా చరిత్ర, ఆ తర్వాత వచ్చిన యెహోయాహాజు చరిత్ర, యాకీము చరిత్ర, యాకీను చరిత్ర, సిద్కియా చరిత్ర, ఈ చరిత్రలతో లింకప్ అయి ఉన్నవే ప్రధానమైనటువంటి గ్రంథం ఇర్మియా గ్రంథం.
అందుకే మీరు ఇర్మియా గ్రంథం ప్రారంభాన్ని మీరు చదువుకుంటే మంచి అక్కడే మనకు పరిచయంలోనే మనకు కనబడుతుంది. ఒకసారి చదువుకుందామా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైనటువంటి ఇర్మియా వాక్యములు, ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయ్యుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడిలో 11వ సంవత్సరము వరకు, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకుని పోబడు వరకు, అంటే యెరూషలేము చెరలోనికి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎవరు ప్రవచించారన్నమాట? అయితే ఎవరు ప్రవచించారు? ఇర్మియా గారు ప్రవచించారండి. అందుకే మీరు జెఫన్యా మీరు చదువుతున్నా, ఓకేనా, జెఫన్యా గ్రంథాన్ని చదువుతున్నా, హబక్కుకు గ్రంథాన్ని మీరు చదువుతున్నా, మీకు ఇర్మియా గ్రంథముతో అటాచ్మెంట్ చూస్తారు. ఒక మాట జెఫన్యా గ్రంథం, జెఫన్యా దగ్గరికి వచ్చేసేయండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో చూసారా, యోషియా దినములలో అన్నాడు. ఇప్పుడు ఇర్మియా గారు ఎప్పుడు? ఆయన కూడా యోషియా దినాలలోనే కదా ఉన్నాడు. ఇప్పుడు జెఫన్యా గారు ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా అదే దినాలలో ఉన్నాడు. అలానే హబక్కుకు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా అది కూడా చెరకు ముందు రాయబడిన గ్రంథంగానే కనబడుతుంది, అందులో ఉన్న సారాంశాన్ని అంతా చదువుతున్నప్పుడు. కనుక ఇవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో ముట్టడి జరగబోతుందనగా వ్రాయబడినటువంటి గ్రంథాలు, అంటే చివరి రాజుల కాలములో వ్రాయబడినవి. కనుక ఆ రాజుల చరిత్రతో లింకప్ అయి ఉన్నటువంటి గ్రంథాలుగా వీటిని మీరు భావించి చదువుకోవాలి. అప్పుడు మీకు ఈ గ్రంథాలు మీకు అర్థమవుతాయి. ఓకేనా? అంటే ఇప్పుడు చెరకు ముందున్న 7 గ్రంథాలు వచ్చేసాయి మనకు. చెరకు ముందున్న 7 గ్రంథాలు వచ్చేసాయి. ఇక చెరలో గ్రంథాలు అంటే హెచ్కేలు, దానియేలండి. ఇందులో ఏంటంటే చెరలో ఉన్నవారు ఎలా ఉండాలి అనే విషయం కావచ్చు, దేవుడు వాళ్ళ ఈ చెరలో నుంచి ఎలా విడిపిస్తాడో అనే విషయం కానివ్వండి, ఆ తర్వాత చెర అనంతరము రాబోతున్నటువంటి భవిష్యత్తు, యూదుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేకమైన విషయాలను హెచ్కేలు అలానే దానియేలు గ్రంథాలలో దేవుడు చూపించినవి వాళ్ళు చక్కగా రాసేశారు. కనుక అది చెరలో ఉన్నటువంటి గ్రంథాలు. కనుక అది మీరు చదువుతున్నప్పుడు చెరలో ఉంటుండగా దేవుడు వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దేవుడు ఎక్కువగా అందులో స్పష్టంగా చెప్పాడు హెచ్కేలు గ్రంథంలో. కనుక ఆ 2 గ్రంథాలు చెరలో ఉన్న పక్కన పెట్టేద్దాం. ఇక ఆ తర్వాత, ఎందుకంటే ఇక చెరలోనికి వచ్చేసారంటే అక్కడ రాజు పాలన ఏమీ లేదు కదండి, అంత కొలాప్స్ కదా యెరూషలేము అంతా. ఆ తర్వాత విషయం ఏంటంటే, ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా 3 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, హగ్గయి కానీ జకరియా కానీ, ఈ 2 గ్రంథాలు ఏంటంటే, హగ్గయి జకరియా వచ్చేసి మీరు ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాలు, ఓకేనా, ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాలతో, అలానే నెహెమ్యా గ్రంథం ఎక్కువగా ఈ ఏమంటారు ఎజ్రా మొదటి 6 అధ్యాయాలతో లింకప్ అయి ఉన్నటువంటి గ్రంథాలు ఏంటంటే హగ్గయి జకరియా. అంటే వీళ్ళంతా కూడా యెరూషలేముకు వెళ్ళిపోయేటువంటి విషయము, కోరేష్ తర్వాత మీరంతా కూడా మళ్ళీ తిరిగి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీ యెరూషలేముకు మీరు వెళ్ళిపోండి, మీ యెరూషలేం పట్టణాన్ని తిరిగి మీరు నిర్మించేసుకోండి, యెరూషలేం పట్టణాన్నే కాదు మీ దేవాలయాన్ని కూడా మీరు పునరుద్ధరించుకోండి అనేటువంటి విషయాలు మనకు అక్కడ ఎజ్రాలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వారు అక్కడికి వచ్చిన తర్వాత, నిర్మాణాన్ని వాళ్ళు ప్రారంభించిన తర్వాత, నెహెమ్యా ప్రారంభంలో మనం చదువుకుంటూ ప్రారంభించేసిన తర్వాత, ఈలోపు ఎవరో గిట్టన వాళ్ళు పడన వాళ్ళు వచ్చి అడ్డుకునేసరికి ఇంకా దేవాలయం విషయంలో వాళ్ళు అలా ఆగిపోతారు. వీళ్ళు చక్కగా ఇండ్లు కట్టుకొని అందులో నివాసం ఉంటుంటారు. ఆ సమయంలో కదా హగ్గయి ప్రవక్త జకరియా ఇద్దరు వచ్చేసి వాళ్ళను మరలా పురికొల్పుతారు, వాళ్ళు రేపుతారు. మీరు ఏం చేస్తున్నారు, మీకోసం కట్టుకోవడానికి మాత్రం మీకు ఏ ఆటంకాలు రాలేదు, వచ్చిన వాటిని ఎదుర్కొన్నారు, దేవుని మందిర విషయంలో మాత్రం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, లేదు మందిర నిర్మాణం చేపట్టాలి అని మళ్ళా వాళ్ళందరూ పురికొల్పి మందిర నిర్మాణం జరిగిపోతుంది. అంటే ఈ హగ్గయి జకరియా అనగానే యెరూషలేము పట్టణ లేదా దేవాలయపు పునరుద్ధరణ కార్యక్రమానికి సంబంధించిన ప్రవచనాలు, చెర అనంతరం జరిగిన పరిణామాలు మనం అందులో చూడగలం. ఎజ్రా మొదటి 6 అధ్యాయాల చరిత్రతో లింకప్ అయినటువంటి పుస్తకాలు. అయితే మలాకి వచ్చేసి కంప్లీట్గా మనకు ఆ తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం పాలన ప్రారంభమైన తర్వాత ఎస్తెరు కూడా
అదే సమయం, ఆ సమయంలో జరుగుతున్నటువంటి సందర్భంగానే మనం మాట్లాడుకున్నాం గతంలో. అయితే ఇక్కడ దేవాలయం నిర్మించబడింది, కానీ పూజలు ఆ కార్యక్రమాలు ఏమి జరగటం లేదు. అప్పుడే ఆయన నెహెమ్యా గారు వస్తారు, ప్రాకారాలు కూడా కట్టించేస్తాడు, మళ్ళీ తిరిగి దేవాలయంలో ఆరాధన అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ యాజకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు మరలా వచ్చేసి వాళ్ళంతా కూడా దోపిడిగా, ఆ తర్వాత దేవుని పట్ల అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మారిపోయి దేవుడికి ఇవ్వవలసినవి దేవుడికి ఇవ్వకుండా మందిరానికి రాకుండా ఉంటున్న సమయంలో అప్పుడు ఫైనల్గా మరలా మలాకీ ద్వారా దేవుడు వారికి చెప్పిన తెలియచేసిన చివరి హెచ్చరిక మాటలే మలాకీ గ్రంథం. అంటే ఇప్పుడు ఈ మలాకీ గ్రంథం అనేది ఆ చివరిలో నెహెమ్యా గ్రంథంలో చివరిలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ చరిత్రతో లింకప్ అయి ఉన్నదే మలాకీ గ్రంథం. దీనితో ప్రవక్తల గ్రంథాలలో 12 గ్రంథాల గురించినటువంటి వివరణ మీకు వచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, ఇక మిగతా 5 అంటారా? 5లో వచ్చేసి ఆమోసు కావచ్చు, అలానే హోషేయ, కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా 2వ యెరోబాము, ఇశ్రాయేల్ను పాలించినటువంటి రాజులలో 19 మంది రాజులు ఇశ్రాయేల్ని పాలిస్తారు కదా, వారిలో 2వ యెరోబాము వస్తాడు కదా. బహుశా అతను యెహోయాహాజు కుమారుడు అని రాయబడుతుంది. అతని కుమారుడైనటువంటి యెరోబాము 2, అతని పాలనలో ప్రవచనాలు చెప్పిన వారు ఈ హోషేయ, ఆమోసు. అతని కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో, రాజ్యంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అన్న విషయం మనకు హోషేయ అలానే ఆమోసు గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక 2వ యెరోబాము కాలం నాటికి మీరు ఈ హోషేయ, ఆమోసు ఈ గ్రంథాలను మీరు లింకప్ చేసి చదువుకోండి. అలానే యోనా గ్రంథం కూడా. యోనా గ్రంథం వచ్చేసి కంప్లీట్గా ఏంటంటే ఇంకా నినెవె పట్టణానికి సంబంధించింది చెప్పేశాను. ఇక మిగిలింది ఏదో నహూము కూడా, అది కూడా నినెవె పట్టణానికి సంబంధించినటువంటిది అని చెప్పేశాను. ఇక చివరిలో మిగిలింది ఏదోమో, దాని గురించి కూడా ఓబద్యా గారు చెప్పారని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలా మొత్తంగా 17 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ప్రవక్తల గ్రంథాలు, ఈ 17 ప్రవక్తల గ్రంథాల వెనుకున్నటువంటి నేపథ్యం, వెనుకున్నటువంటి చరిత్ర, వీటిని ఏ చరిత్రతో మనం, ఏ రాజుల చరిత్రతో మనం లింకప్ అయి ఏ చరిత్ర భాగాలతో కలిపి మనం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పటివరకు నేను మీతో మాట్లాడినటువంటి విషయం. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఎలా అయితే కొత్త నిబంధనలో మనం ఒక్కొక్క పుస్తకాన్ని గురించినటువంటి పరిచయాన్ని మనం చెప్పుకుంటున్నామో, ఆల్మోస్ట్ చాలా పుస్తకాలు అయిపోయాయి కదండి. ఆల్మోస్ట్ పౌలు గారి పత్రికలన్నీ కంప్లీట్ అయిపోయాయి. 14 పత్రికలు మాట్లాడేసుకున్నాం. ఇక్కడ రోమపత్రిక మొదలుకుంటే హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు అయిపోయాయి. ఇంకా మనం మాట్లాడుకుంటే రేపు పేతురు మొదటి పత్రిక, 2వ పత్రిక, క్షమించండి, యాకోబు పత్రిక మాట్లాడుకోవాలి. తర్వాత పేతురు 2 పత్రికలు మాట్లాడుకోవాలి. తర్వాత యోహాను గారు 3 పత్రికలు ఉంటే తర్వాత యూదా పత్రిక. దీనితో సుమారుగానే కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల గురించిన పరిచయాన్ని కూడా మనం పూర్తి చేసుకోబోతున్నాం మరికొద్ది రోజుల్లో. ఇది అయిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేస్తాము అని అంటే పాత నిబంధనలోకి వెళ్ళి ఈ పుస్తకాల గురించి, లేదా ముందుగా ప్రవక్తల గ్రంథాలు ఒక్కొక్క గ్రంథాన్ని గురించి కంప్లీట్గా మనం ఇంకా డెప్త్గా, ఇంకా కొంచెం లోతుగా, ఎక్కువ ఇన్ఫర్మేషన్తో ఆ గ్రంథాలపై ఒక చక్కటి అవగాహన మనం తెచ్చుకునే ప్రయత్నం మనం చేద్దాం భవిష్యత్తులో. ఓకే, ఈ రోజుకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుందని నేను ఇంతటితో దీన్ని ముగించేస్తున్నాను. ఓకే, మరి ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి పరీక్ష, ఓకే, ఇప్పుడు చెప్పినటువంటి అంశం మీద రేపు ఉదయం 9 గంటలకు మీకు బైబిల్ వరల్డ్ వాట్సాప్ గ్రూపులో ఉన్న వారికి ప్రశ్నలు పంపించడం జరుగుతుంది. మీలో చాలామంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ మధ్యకాలంలో మరలా ఎందుకు కొంచెం బలహీన పడ్డట్టుగా తెలుస్తుంది, ఎక్కువ మంది రాయటం లేదు అని. దయచేసి అందరూ కూడా, విన్న వాళ్ళందరూ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఏంటంటే మీరు రాయటం వలన మరలా మీరు పరీక్ష ఉంది అని అంటే మళ్ళీ ఒకసారి మీరు వాటిని రిమైండ్ చేసుకుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు. రాయటం వలన మీకు ఉపయోగకరంగా ఉంటుంది, మా కష్టానికి కూడా ప్రతిఫలం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టామే తప్ప మాకెందుకు చెప్పండి రిస్క్. కనుక మీ మంచి కోసం, మీ మేలు కోసం పెట్టింది కనుక దయచేసి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి. తప్పనిసరిగా అందరూ కూడా సమాధానాలు రాసి పంపించే ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి పరీక్షకు సంబంధించిన వివరాలు,
వాటికి సంబంధించి నేను ప్రకటన చేస్తాను. దానికి ముందు మీరు ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో తప్పనిసరిగా ఈ ఛానల్ కూడా మనదే కనుక ఈ ఛానల్ కూడా మీరు తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను లింక్ ఎప్పుడు పెడతానా అన్నట్టుగా చూస్తున్నారు, లింక్ పంపమని నన్ను అడుగుతున్నారు. దయచేసి గమనించండి, మీరు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీరు ప్రెస్ చేయగలిగితే లైవ్ స్టార్ట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే ఏ మెసేజ్ మీకు అప్లోడ్ చేసినా అది కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కనుక తప్పనిసరిగా ఈ ఛానల్కి కూడా మీరు అనేక మందికి పరిచయం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మొన్న ఒక తమ్ముడు నాకు మెసేజ్ పెట్టాడు, అన్నయ్య నేను సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా మా బంధువులు మాకు తెలిసిన వాళ్ళల్లో సుమారుగా ఒక 20 మందిని నేను సబ్స్క్రైబ్ చేయించానన్నా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. చాలా సంతోషం. కొన్ని మీరు చూస్తుంటే పనికిరాని ఛానల్స్, పాడు చేసే ఛానల్స్ లక్షలలో మిలియన్స్లలో ఉంటారు సబ్స్క్రైబర్స్. ఏంటో అర్థమవుదు. కానీ ఇది మంచి కదా, మీకు పనికొచ్చేది కదా, ఉపయోగకరమైంది కదా, దేవుని జ్ఞానాన్ని నేర్పించేది కదా. మీరు ఏం చేయగలుగుతున్నారు చెప్పండి. కనుక ఆలోచించండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటే కాకుండా తెలిసిన వాళ్ళకు కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ సబ్స్క్రైబర్స్గా మార్చండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిరోజు జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమం ద్వారా చాలామంది చాలా విధాలుగా ఆత్మీయమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మాకు మెసేజ్ రూపంలో, వాయిస్ మెసేజ్ రూపంలో, అలానే ఫోన్ ద్వారా కూడా మాకు తెలియజేస్తున్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇందులో పాలిభాగస్తులు అవ్వటానికి కూడా చాలామంది చాలా విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. నిజంగా ఈ సమయంలో ఒక తమ్ముడు గురించి మాత్రం చెప్పక తప్పదు, చెప్పాలి అనుకుంటున్నాను. తమ్ముడు శ్రీనివాస్ లైబ్రరీనిగా పనిచేస్తున్నాడు. IIIT బహుశా కడప అనుకుంటాను. అదక్కడ చాలా రోజులుగా, ఇప్పుడు కూడా లైవ్లో ఉండొచ్చు తమ్ముడు శ్రీనివాస్. చాలా రోజులుగా అన్నయ్య నేను ఏదో చేయాలి, ఈ కార్యక్రమం, ఈ చెప్తున్న ఈ పాఠాలు ఏవి కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు, ఇది అందరికీ వెళ్ళాలి, ఎప్పటికీ ఉండిపోవాలి, దీనికోసం ఏదైనా చేస్తే బాగుండు అని ఆ తమ్ముడు ఎప్పటి నుంచో తన మనసులో ఒక ఆలోచనతో ఉన్నాడు. ఒకానొక రోజు నాతో చెప్పాడు ఆ ఆలోచన. మధ్యలో సైలెంట్ అయిపోయాడు. కారణం ఏంటంటే తను ఆల్రెడీ ఆ వర్క్ ప్రారంభించేశాడు. రీసెంట్గా మొన్న నాకు మెసేజ్ పెట్టాడు. ఇప్పటి వరకు మన ఛానల్లో, బైబిల్ వరల్డ్ ఛానల్లో ఉన్న సుమారుగా 500కు పైగా వీడియో మెసేజెస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఉన్నాం. అవి షార్ట్ మెసేజ్ కావచ్చు, ఫుల్ మెసేజ్ కానివ్వండి. 500కు పైగా అప్లోడ్ చేసినటువంటి మెసేజెస్ అన్నిటినీ కూడా హైపర్ లింక్ అని బయట నెట్వర్క్ నెట్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక హైపర్ లింక్ తమ్ముడు చేయించాడు. అంటే అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా యూట్యూబ్లో పెట్టినవన్నీ కూడా పక్కన మన ఫోటో, టైటిల్ అవన్నీ వస్తూ కూడా పక్కన లింక్ రావటం. సుమారుగా అంటే ఒక 20 నుంచి 22 పేజీలు. అంటే ఆ లింకు మీకు షేర్ చేయగానే దాన్ని మీరు ప్రెస్ చేస్తే, దాన్ని మీరు ఓపెన్ చేస్తే కంప్లీట్గా అన్ని ప్రసంగాలు మీకు కళ్ళ ముందు కనబడతాయి. ఇక దాంట్లో మీకు ఏ ప్రసంగం కావాలో మీకు అన్ని లిస్ట్ కనబడుతుంటుంది. దాని మీద మీరు జస్ట్ అలా క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఆ మెసేజ్ మీకు ఓపెన్ అయిపోతుంది. చాలా కష్టపడ్డాడు. అది ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఫైనల్కి వచ్చేసింది. అందులో హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, రేపు కన్నడవి కూడా అందులో అప్లోడ్ చేసేస్తాము. కంప్లీట్గా బైబిల్ అవగాహన కార్యక్రమాలు, రాజుల చరిత్రలు, పౌలు గారివి, అపోస్తల జీవిత చరిత్రలు, అన్ని ప్రసంగాలు అన్నమాట, ఏది మిస్ అవ్వకుండా. నిజంగా తమ్ముడు చేసిన కష్టం, పడిన ప్రయాస, తమ్ముడికి వచ్చిన ఆలోచన నిజంగా అభినందనీయం, హర్షణీయం. తమ్ముడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. మరి ఈ సమయంలో రిజల్ట్స్ మీరు రాస్తున్నారు, చాలా ఉన్నాయి. నేను అన్నీ చెప్పే ప్రయత్నం చేయను. ఇది ఎన్నో ఎగ్జామ్ ఇది? ఇశ్రాయేల్ ప్రయాణపు చరిత్ర పార్ట్ 5, 9. ఓకేనండి. ఎగ్జామ్ నెంబరు 51. ఇశ్రాయేల్ ప్రయాణపు చరిత్ర 9వ భాగం. ఓకే, పార్ట్ 2. ఓకే, 10వ తేదీ జరిగిన ఎగ్జామ్ నెంబర్ 51, ప్రయాణపు చరిత్ర. రైట్, చూడండి, 10కి 10 సరైనటువంటి సమాధానం రాసి పంపించిన వారు
బెంజమిన్ ప్రతిపాడు, నాగరాజు భీమవరం, మౌనిక కాకినాడ, విజయమ్మ ప్రతిపాడు, నాగేశ్వరి కర్నూలు, లాజర్ తిరుపతి, శిరీష దర్శి, మౌనిక వైజాగ్, మాధురి వైజాగ్, జాస్మిన్ తిరుపతి, ప్రశాంత్ ప్రొద్దుటూరు, పరిమళ ప్రొద్దుటూరు, పెద్దిరాజు రాజమండ్రి, రాణి తాడేపల్లిగూడెం, సుజాత రాజమండ్రి, జ్యోతి పెనుగొండ, రత్నకుమార్ ప్రతిపాడు, పల్లయ్య పశ్చిమ గోదావరి జిల్లా, మహేష్ ప్రతిపాడు, హేమలత బెంగళూరు, ఆకాంక్ష కనిగిరి, కీర్తన చీరాల, భార్గవి చిలకలూరుపేట, మల్లేశ్వరి చిలకలూరుపేట, మ్యాగీ ఏలూరు, రూతు ఆదోని, దివ్య వినుకొండ, ప్రేమ సౌజన్య విజయవాడ, దివ్య డోన్, కీర్తన డోన్, తేజస్వి డోన్, నాగేంద్రమ్మ డోన్, అమృత వెంకటేష్ ప్రకాశం, ప్రిస్కిల్లా సనయ గుంటూరు, సౌజన్య ఆదోని, రవీంద్రబాబు తాళ్ళపొడి, మమత తాళ్ళపొడి, కోటి పువ్వాడ, వెండెల వైజాగ్, సునీత వైజాగ్, విజయకుమార్ వికారాబాద్, ప్రియాంక బెంగళూరు, ఆనంద్ బెంగళూరు, చిన్న బెంగళూరు, కె స్వాతి హైదరాబాద్, రాజు మంచిర్యాల, దీపిక హైదరాబాద్, ప్రియాంక ఖమ్మం, లక్ష్మీ రామరెడ్డి ఖమ్మం, కీర్తన ఓడరేవు, ఉదయశ్రీ మదిర, సిహెచ్ నీలిమ మదిర. ఇంతేనా ఇంకున్నారా? ఫస్ట్ ప్లేజేనా? రైట్. సిహెచ్ లేయా లేఖన మదిర, లక్ష్మీ మోహన్ అశ్వపురం, సుజ్ఞానం భీమవరం, రీనా వివేక్ ఖమ్మం, ఉమా సైదులు ఖమ్మం, రేణుక బెహ్రైన్, సంచన స్వరిత్ ఖమ్మం, స్వర్ణ సిస్టర్ ఖమ్మం, కృపా ఉపేందర్ ఖమ్మం, సౌజన్య ఖమ్మం, సనియాన గుంటూరు, సనియా గుంటూరు, రాహేల్ మదిర, మహేష్ ఖమ్మం, అభిజ్ఞశాలి వెలుగోడు, రాజకుమారి తిరువూరు, స్వప్న ఖమ్మం, పవన్ ఖమ్మం. ఓకే, సెకండ్ వచ్చిన వాళ్ళవి ఒకసారి స్క్రీన్ మీద చూపించేసాను వాళ్ళ పేర్లు కూడా. ఆ తర్వాత ఎగ్జామ్ నెంబర్ 52 చూద్దాం. కొద్దిమందే ఉన్నారండి. ఎగ్జామ్ నెంబర్ 52 కొద్దిమందే ఉన్నారు కనుక నేను అందరి పేర్లు చదివేస్తాను. జాస్మిన్ తిరుపతి 10కి 10 వచ్చిన వాళ్ళు జాస్మిన్ తిరుపతి, బెంజమిన్ ప్రతిపాడు, సోనీ కర్ణాటక, మౌనిక కాకినాడ, విజయమ్మ ప్రతిపాడు, పెద్దిరాజు రాజమండ్రి, సుజాత రాజమండ్రి, సురేష్ రామచంద్రపురం, ఆకాంక్ష కనిగిరి, దివ్య వినుకొండ, మాధురి వైజాగ్, మౌనిక వైజాగ్, రూతు ఆదోని, సౌజన్య ఆదోని, వెన్నెల వైజాగ్, నీలిమ మదిర, సుజ్ఞానం భీమవరం, సనయ గుంటూరు, రాహేల్ మదిర, ప్రవీణ్ కుమార్ అబుదాబి. ఓకే, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు, చదివేస్తాను. అభిజ్ఞశాలి వెలుగోడు. ఓకే, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. పరిమళ ప్రొద్దుటూరు, ప్రశాంత్ ప్రొద్దుటూరు, జ్యోతి పెనుగొండ, ప్రిస్కిల్లా సనియా రేపల్లె, రవికుమార్ మండపేట, సువిధ కర్నూలు, బేబీ మదిర, నాగమణి ఖమ్మం, లక్ష్మీమోహన్ అశ్వాపురం, సౌజన్య ఖమ్మం. ఫోన్ నెంబర్ ఇచ్చారు ఎవరు? మహేష్ ఖమ్మం, సాయిరాం పాలేర్, రాజ్కుమారి తిరువూరు. ఓకేనా? ఇంకా ఇంకొకటి 53 ఓకే, పార్ట్ 10 కొద్దిమంది ఉన్నారండి, చదివేస్తాను ఇవి కూడా. ఫస్ట్ ప్లేస్ ఓకే, వీళ్ళు ఫస్ట్ ప్లేస్ మాత్రం చదివేస్తాను. జాస్మిన్ తిరుపతి, నాగరాజు భీమవరం, బెంజమిన్ ప్రతిపాడు. ఇది ఎగ్జామ్ నెంబర్ వచ్చేసి 53 అండి. టైటిల్ వచ్చేసి ఇస్రాయేల్ ప్రయాణపు చరిత్ర 10వ భాగం, అంటే లాస్ట్ పార్ట్. ఇది ప్రయాణపు చరిత్ర చివరి ఎగ్జామ్ రాసిన వాళ్ళు. జాస్మిన్ తిరుపతి, నాగరాజు భీమవరం, బెంజమిన్ ప్రతిపాడు, సోనీ కర్ణాటక, సంధ్య అమలాపురం, ఏంజల్ ఏలూరు, విజయమ్మ ప్రతిపాడు, రాణి తాడేపల్లిగూడెం, పెద్దిరాజు రాజమండ్రి, ప్రేమ్సాగర్ ప్రతిపాడు, నోవాహు ప్రతిపాడు, నాగేశ్వరి కర్నూలు, ఆకాంక్ష కనిగిరి, అమృత ప్రకాశం జిల్లా, జ్యోతి పెనుగొండ, యోసేపు బాపట్ల, లాజర్ తిరుపతి, దివ్య వినుకొండ, మాధురి వైజాగ్, మౌనిక వైజాగ్, మేరీ ఆధోని, రత్నమ్మ వందగల్లు, ఇందురాజ్ తిరుపతి, పల్లయ్య పశ్చిమ గోదావరి జిల్లా, రూతు ఆదోని, సౌజన్య ఆదోని, వెన్నెల వైజాగ్, భాగ్య కర్ణాటక, ప్రభుదాస్ ఖమ్మం, బేబీ మదిర, రవికుమార్ భద్రాచలం, లక్ష్మీరామరెడ్డి ఖమ్మం, వర్షిత అశ్వాపురం, నీలిమ మదిర, రీనా వివేక్ ఖమ్మం, ఉమా సైదులు ఖమ్మం, మహిమ జ్యోతి వరంగల్, సౌజన్య ఖమ్మం, రాహేల్ మదిర, లేయా లేఖన మదిర, ప్రవీణ్ కుమార్ అబుదాబి, శాంతకుమార్ కర్ణాటక, రాజ్ కుమార్ తిరువూరు. ఓకే, వీళ్ళు ఫస్ట్ ఏమంటే వచ్చిన వాళ్ళు. ఇక మిగతా వాళ్ళవి స్క్రీన్ మీద చూపించేసి చాలామంది ఉన్నారు వాళ్ళు. సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళే స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నారు. ఓకేనండి, మిగతావి రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ఎన్నో రోజులుగా, నెలలుగా మీ పిల్లలకు ధారావాహికంగా నేర్పించడానికి మీరు చేసినటువంటి ఈ కృప కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇస్తున్నటువంటి ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ
ప్రతిరోజు వింటూ లైవ్ ద్వారా నేర్చుకుంటూ పరీక్ష వ్రాస్తున్న పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ విషయంలో తండ్రి మాతో కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సేవలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న ప్రతి వ్యక్తి కోసం ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. మీ కృప మీ కాపుదల వారి పట్ల ఉంచండి. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో విషయాలు లేఖనాలలో నుంచి మేము తెలుసుకొని మా జీవితాన్ని ఇంకా ఆత్మీయంగా వృద్ధి చేసుకోవటానికి కృప చేస్తారని నమ్ముతూ తిరిగి రేపటి దినాన్న మరలా మేమంతా లైవ్లో కలుసుకొని మరిన్ని విషయాలను తెలుసుకోవటానికి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.